వెల్కమ్ టు మనోజ్ రైడ్స్. ఈ రోజు నేను నా 1.5 year ఎక్స్పీరియన్స్ సుజుకి విస్ట్రామ్ 250 SX గురించి చెప్పడానికి వచ్చాను. దీంట్లో ఉన్న ప్రోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నా ఫస్ట్ పాయింట్ నాకు దీంట్లో నచ్చింది దీని రైడింగ్ అండ్ సీటింగ్ పొజిషన్. ఎంత హైవే మీద కానీ ఎంత లాంగ్ రైడ్ వెళ్ళినా ఇట మనం స్ట్రెయిన్ అనేది రామన్నమాట. రైడింగ్ పొజిషన్ చాలా పర్ఫెక్ట్ గా కంఫర్ట్ గా ఉంటుంది. బ్యాక్ పెయిన్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు. సెకండ్ పాయింట్ బైక్ ఒక ఇంజిన్. ఇంకోటి గేర్ షిఫ్టింగ్ గిట చాలా స్మూత్ గా ఉంటది. ఎంత స్పీడ్ హైవే మీద 140 క్రూజ్ చేసినా గిట బైక్ లో వైబ్రేషన్స్ అనేవి అస్సలు ఉండే అనమాట. చాలా ఇంజన్ గానీ గేర్ షిఫ్టింగ్ గానీ చాలా స్మూత్ గా ఉంటది. థర్డ్ పాయింట్ టైర్ యొక్క గ్రిప్స్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటది. గ్రిప్ వెహికల్ నడిపేటప్పుడు చాలా కాన్ఫిడెన్స్ గా నడిపేయచ్చు. టైర్స్ అంతా స్టిఫ్ గా ఉంటాయి అనమాట. స్కిడ్ అయ్యే అవకాశమే ఉండదు. ప్లస్ బ్యాక్ గానీ ఫ్రంట్ గానీ రెండు గిట పర్ఫెక్ట్ గ్రిప్ ఉంటది టైర్స్ కి. ఫోర్త్ పాయింట్ ఏ 250 సెగ్మెంట్ లో ఏ బైక్ గిట ఇంత మైలేజ్ ఇయ్యది. విస్ట్రామ్ ఈజీగా హైవే మీద 38 to 40 మైలేజ్ ఇస్తుంది. సిటీలో 32 to 35 మైలేజ్ ఈజీగా వస్తుంది. మైలేజ్ లో మాత్రం విస్ట్రామ్ ని కొట్టే బండే లేదు. ఫిఫ్త్ పాయింట్ సర్వీస్ కాస్ట్ చాలా లో మెయింటెనెన్స్ ఉంటుంది. దీని సర్వీస్ కాస్ట్ 1500 to 2000 లోపల సర్వీస్ అనేది అయిపోతుంది అనమాట. 250cc సెగ్మెంట్ లో చాలా లోయెస్ట్ సర్వీస్ సుజుకి విస్ట్రామ్ ది. ఇప్పుడు దీని ప్రోస్ మాట్లాడుకుందాం కదా, నెక్స్ట్ దీని కాన్స్ మాట్లాడుకుందాం.